ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 21వ శుక్రవారము. పునీత బప్తిస్మ యోహాను హతసాక్షి నిర్బంధ స్మరణ. మొదటి పఠనము ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనము నుండి 19వ వచనం వరకు. కనుక నీవు నడుము కట్టుకొని నిలువబడి నేను ఆజ్ఞాపించిన సంగతులెల్లా వారితో చెప్పుము. నీవు వారిని చూచి భయపడవలదు. భయపడవదువేని నేను నిన్ను వారికి గడగడలాడునట్లు చేయుదును. యూదా రాజులు, నాయకులు, యాజకులు, ప్రజలు, ఈ దేశీయులు అందరూ నిన్ను ఎదురింతురు. కాని నేను నిన్ను ఈ దినమున సురక్షిత నగరము వలె, ఇనుప స్తంభము వలె, ఇత్తడి తలుపుల వలె చేసేదను. వారు నీతో పోరాడుదురు గాని నీ మీద విజయమును సాధింపజాలరు. నేను నీకు తోడుగా నుండి నిన్ను కాపాడుదును. ఇది ప్రభుడనైన నా వాక్కు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము 6వ అధ్యాయము 17వ వచనము నుండి 29వ వచనము వరకు. తన తమ్ముడగు ఫిలిప్పు భార్య హెరోదియా నిమిత్తము హేరోదు యోహానును పట్టి బంధించి చెరసాలలో పడవేసెను. ఏలయన అతడు హెరోదియాను వివాహమాడియుండెను. అంతేకాక యోహాను, నీవు నీ సహోదరుని భార్యను పెండ్లాడుట సరికాదు అని హేరోదును హెచ్చరించుచుండెను. హెరోదియా యోహానుపై పగబట్టి అతనిని చంపదలచెను. కాని ఆమెకు అది సాధ్యము కాకపోయెను. ఏలన యోహాను నీతిమంతుడు, పవిత్రుడు అని హేరోదు ఎరిగి అతనికి భయపడి అతనిని కాపాడచూచెను. అతని హితోపదేశములకు హేరోదు కలత చెందిన వానిని ఆలకింప మనసు కలవాడై ఉండెను. తుదకు హెరోదియాకు ఒక చక్కని అవకాశము కలిగెను. హేరోదు తన జన్మదినోత్సవమున కొలువు ప్రధానులకు, సైన్యాధిపతులకు, గలిలయ సీమలోని ప్రముఖులకు విందు చేయించెను. హెరోదియా కుమార్తె లోనికి వచ్చి హేరోదు ప్రభువునకు, ఆయన అతిథులకు ప్రీతికరముగా నృత్యము చేసెను. అప్పుడు ఆ ప్రభువు ఆ బాలికను చూచి, నీ ఇష్టమైన దానిని కోరుకొనుము, ఇచ్చెదను. నీవు ఏమి కోరినను నా అర్ధరాజ్యమునైనను ఇచ్చెదను అని ప్రమాణపూర్వకముగా పలికెను. అప్పుడు ఆమె వెలుపలికి వెళ్ళి తన తల్లితో నేనేమి కోరుకొనవలయును అని అడుగగా ఆమె బాప్తిస్మమిచ్చు యోహాను తలను కోరుము అని చెప్పెను. అంతటా ఆ బాలిక సత్వరమే రాజు వద్దకు వచ్చి, స్నాపకుడగు యోహాను శిరమును ఇప్పుడే ఒక పల్లెములో పెట్టి ఇప్పింపుము అని కోరెను. అందుకు రాజు మిగుల బాధపడెను. కాని అతిథుల ఎదుట శపథము చేసినందున ఆమె కోరికను కాదనలేకపోయెను. కనుక అతడు యోహాను తలను తీసుకొని రమ్ము అని వెంటనే ఒక తలారికి ఆజ్ఞాపించెను. వాడు అట్టే వెళ్ళి చెరసాలలో ఉన్న యోహాను తలను నరికి ఒక పల్లెములో పెట్టి ఆ బాలికకు ఇయ్యగా ఆమె తన తల్లికి ఇచ్చెను. ఈ వృత్తాంతమును వినిన వెంటనే యోహాను శిష్యులు వచ్చి అతని శవమును తీసుకొని వెళ్ళి సమాధి చేసిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.